Hello friends, welcome back to video. This is Shiva. You are watching the Craftsman of Automotive. కారు కొనే ప్రతి ఒక్కరికి ఉంటుంది ఈ డౌట్, మాన్యువల్ కార్ తీసుకోవాలా ఆటోమేటిక్ కార్ తీసుకోవాలని. ఇది చెప్పండి ముందు. రోజు ట్రాఫిక్ జామ్లో క్లచ్, బ్రేక్, యాక్సిలరేటర్, గేర్లు షిఫ్ట్ చేసుకోకుండా అండ్ హైవేలో వెళ్ళేటప్పుడు హాయిగా వెళ్ళాలనుకుంటే ఈ వీడియో మీకు వస్తుంది. ఈ వీడియో అయిపోయేలోపు మీకు క్లారిటీ వస్తుంది అండ్ ఏ కార్ ఏ బడ్జెట్లో అండ్ ఏ టైప్ తీసుకోవాలని. అంతకంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జెన్యూన్ అండ్ డీటెయిల్డ్ వీడియోస్ కోసం. ఫస్ట్ బేసిక్ చూద్దాం. మాన్యువల్ కార్. ఒకసారి థింక్ చేయండి, మీరు కార్ రేస్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. జస్ట్ మాన్యువల్ కార్, క్లచ్, బ్రేక్, యాక్సలరేటర్ అండ్ గేర్స్ అనుకోండి. రేసింగ్ స్టార్ట్ అవుతుంది ఇంకో 3 సెకండ్స్లో. ఏం చేస్తారు? క్లచ్ మీద ఒక కాలు, యాక్సలరేటర్ మీద ఒక కాలు, యాక్సలరేటర్ మీద ఒక కాలు, ఒక చేయి స్టీరింగ్, ఒక చెక్ గేర్. స్టార్ట్ అనగానే అన్నీ ఒకేసారి చేసుకుంటూ పెంచుకుంటూ వెళ్తాం. దాన్ని మనం మాన్యువల్ గేర్ అంటాం. కానీ ఇంకో సైడ్ మీ అపోనెంట్ అవేవీ లేకుండా జస్ట్ సింపుల్గా యాక్సలరేటరు, గేర్లు షిఫ్ట్ చేసుకుంటూ వెళ్తాడు. అందులో జస్ట్ గేర్స్ అండ్ యాక్సలరేటర్ వేస్తాడు. అదే ఆటోమేటిక్. ఈ రెండింటిలో మన ఇండియాలో ఏది సర్వైవ్ అవుతుంది అండ్ ఎవరికి సూట్ అవుతుంది? ఈ వీడియోని 5 పార్ట్స్గా డివైడ్ చేసిన. డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్, పర్ఫార్మెన్స్, కాస్ట్ అండ్ మెయింటెనెన్స్ అండ్ హూస్ ఫర్ వాట్, కన్క్లూజన్. ఎండ్ వరకు చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. ఫస్ట్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్. మాన్యువల్ కార్కి వస్తే డ్రైవింగ్ చేయడం చాలామందికి థ్రిల్ ఉంటుంది అండ్ కార్ మొత్తం మన కంట్రోల్లో ఉంటుంది. మనం ఏ స్పీడ్ అంటే ఆ స్పీడ్. కొన్నిసార్లు తక్కువ గేర్లో ఎక్కువ యాక్సిలరేటర్ ఇస్తే ఆ సౌండ్కి మజా వస్తుంటుంది ఒక్కొక్కరు. మాన్యువల్ కార్ తోలడం ఎలా ఉంటుందంటే ఐపీఎల్లో విరాట్ కోహ్లీ 6 కొట్టినంత మజాగా ఉంటుంది, ఎంజాయ్ ఉంటుంది. ప్రోస్కి వస్తే మనం డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. కార్ మొత్తం మన కంట్రోల్లో ఉంటుంది అండ్ సీజన్కి తగ్గట్టు స్పీడ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. లైక్ బాగా మంచు కురుస్తుంది అనుకోండి, మనం దానికి తగ్గట్టు కార్ స్పీడ్ని మెయింటెనెన్స్ చేయొచ్చు. అండ్ మూడోది, కార్ డ్రైవింగ్ నేర్చుకోవచ్చు పర్ఫెక్ట్గా. కాన్కి వస్తే ఇది ఎక్కువ ట్రాఫిక్ జామ్లో ఇరుక్కునేటోళ్ళకి అర్థమవుతుంది. చెప్పండి, మీరు వర్క్ చేసి సాయంత్రం ఇంటికి వస్తున్నారు. మన హైదరాబాద్ ట్రాఫిక్ గురించి తెలిసిందేగా. స్టార్ట్ ఒక్కటే రిపీట్. అప్పుడు ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. ఆ సాఫ్ట్వేర్ ఇంటికి వచ్చేసరికి డీఫ్రై అయిపోతాడు. అంత ఫ్రస్ట్రేషన్ ఉంటుంది మాన్యువల్ కార్ తోటి. ఎందుకంటే ఊకే గేర్లు మార్చుకుంటూ యాక్సిలరేటర్, క్లచ్ అంతా ఒత్తుకుంటూ ఈ చెయ్యి కాళ్ళు మొత్తం ఆడుతూనే ఉంటాయి ట్రాఫిక్లో. బాగా ఇరిటేషన్ వస్తుంటుంది. అదే ఆటోమేటిక్కి వస్తే ఏముండదు, వెన్న పూసినట్టు స్మూత్గా ఉంటుంది అండ్ మనం ఎక్కువ రోడ్డు మీద కాన్సన్ట్రేషన్ చేయొచ్చు. జస్ట్ గేర్లు మార్చుకుంటూ స్పీడ్ పెంచుకుంటూ వెళ్ళడం. క్లచ్ అనే ఆప్షన్ ఉండదు. అండ్ కొత్తగా డ్రైవింగ్ నేర్చుకుందాం అనుకునేటోళ్ళకు, ఆటోమేటిక్ వెహికల్ తోలుదాం అనుకునేటోళ్ళకు బెస్ట్. ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికి డ్రైవింగ్ రాకపోయినా వెహికల్ తోలాలనుకుంటే ఆటోమేటిక్స్ బాగుంటాయి. ప్రోస్ వచ్చేసరికి క్లచ్, మాన్యువల్లో ఉండే క్లచ్ టెన్షన్ మనకు ఆటోమేటిక్ వెహికల్స్లో ఉండవు. అండ్ పక్కన ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే వాళ్ళతో ఎక్కువ ఇంటరాక్షన్ కావచ్చు, ఏ టెన్షన్ లేకుండా. కానీ రోడ్డు మీద కాన్సన్ట్రేషన్ చేయాలండి. కాన్కి వస్తే కార్కి మనకు ఏ బాండ్ ఉండదు. ఇది ఎలా అంటే పాప్కార్న్ లేకుండా సినిమా చూసినట్టు ఉంటుంది. అండ్ ఇంకో విషయం, మాన్యువల్ కార్లో మనకు జస్ట్ గేర్ షిఫ్టింగ్ ఒక్కటే ఉంటుంది, మాన్యువల్గా అన్నీ చేయడం. కానీ ఆటోమేటిక్ వస్తే ఇందులో ఒక 5-6 టైప్స్ ఉన్నాయి.
ఐఎంటీ, ఏటీ, ఏఎంటీ, డీసీటీ, సిబిటీ అండ్ హైడ్రాలిక్. ఇలా ఒక 5-6 టైప్స్ ఉన్నాయి గేర్ షిఫ్ట్ చేసి. వీటి మీదనే మీ కార్ డిపెండ్ అయి ఉంటుంది అండ్ మైలేజ్ కూడా. అండ్ దీని గురించి నెక్స్ట్ సపరేట్ వీడియో చేస్తాను. ఆ వీడియో మిస్ కావద్దు అనుకుంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ పర్ఫార్మెన్స్కి వస్తే మన హైదరాబాద్ ట్రాఫిక్స్ తెలుసు. మినిమం తక్కువ నువ్వు 20 నుంచి 30 కిలోమీటర్లు వెళ్తావు ఒక గంటకు. అంత స్పీడ్ ఉంటాం మనం. అందుకనే ఇట్లా ట్రాఫిక్ ఉండేటోళ్ళకు ఆటోమేటిక్స్ బెస్ట్. ఎందుకంటే ఇందులో ఆటో స్టార్ట్ అండ్ స్టాప్ ఆప్షన్ ఉంటుంది. దానివల్ల మనకు మైలేజ్ ఎక్కువ ఇస్తుంది కారు. లేదు హైవేలో హాయిగా వెళ్ళాలనుకుంటే మాన్యువల్ కార్స్ బెస్ట్. ఎందుకంటే అందులో ఎక్కువ ట్రాఫిక్ ఉండదు. నువ్వు బండిని ఎంత లేకపోతే అంత వెళ్తుంది. అండ్ మైలేజ్కి వస్తే ఆటోమేటిక్స్ బెస్ట్. అంటే ఇందులో కొద్దిగా టైప్స్ ఉంటాయి ఇందాక చెప్పినట్టు. ఆ టైప్స్ని బట్టి మైలేజ్ పెరగడం తగ్గడం జరుగుతుంటుంది మాన్యువల్ తోటి పోల్చుకుంటే. అండ్ మన జోబుకి కన్నం పడే టైం, కాస్ట్ అండ్ మెయింటెనెన్స్. అనుకోండి మాన్యువల్ కార్ తీసుకున్నారు, దాన్ని మనం సింపుల్గా 50,000 to 70,000 కిలోమీటర్స్ తర్వాత సర్వీస్ చేయించాలి. అప్పుడు మనకు కాస్ట్ మహా అయితే 5,000 అవుతుంది. అండ్ పార్ట్స్ రేట్స్ కూడా కొంచెం తక్కువ ఉంటాయి మాన్యువల్ కార్స్ అయితే. అదే ఒకవేళ ఆటోమేటిక్ కార్ తీసుకున్నారో మీ జోబుకి ఇంత బొక్క పడుతుంది. మీ జోబుకి ఇంత బొక్క పడుతుంది. అది తక్కువ 40,000 కిలోమీటర్ల తర్వాత నువ్వు సర్వీస్ చేయించాలి తప్పకుండా. అప్పుడేమన్నా తక్కువ అవుతుందా? తక్కువ 15,000 ఛార్జెస్ అవుతాయి. అండ్ తర్వాత ఎక్స్ట్రాగా అల్ల వాడే ఆయిల్స్, అవి ఒక్కొక్క కాడ ఒక్కొక్క రేటు ఉంటాయి. కథ ఇది చిరిగి చాటభారం అవుతుంది రేటు మాత్రం. అండ్ నెక్స్ట్ విచ్ ఫర్ హూజ్, ఏది ఎవరికి. స్టూడెంట్ అనుకోండి, జస్ట్ గో విత్ మాన్యువల్ మ్యాన్. జస్ట్ ఎంజాయ్ చేయొచ్చు, కార్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అండ్ డ్రైవింగ్ నేర్చుకోవచ్చు. ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంటుంది డ్రైవింగ్, దాన్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఆటోమేటిక్ కారే ఉంది, ఫ్యూచర్లో కొనేయచ్చు. లేదు 9 to 5 జాబ్ చేసేటోళ్ళకైనా ఏం కాదు, ఆటోమేటిక్ బెస్టే ఉంటుంది. లేదు బ్రో మా ఇంట్లో హెవీ డ్రైవర్లు ఉన్నారు, లేడీస్ ఉన్నారు, రైడర్లు వాళ్ళంటే వాళ్ళకి ఆటోమేటిక్ కార్ బెస్ట్. ఎందుకంటే వాళ్ళు స్కూటీని ఒక రేంజ్లో తోలుతారా, వాళ్ళకి ఆటోమేటిక్ కార్ ఇచ్చేద్దాం, వాళ్ళు బాగా తోలుతారు. వాళ్ళకి మెయిన్. నెక్స్ట్ కన్క్లూజన్, డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కావాలి, కార్ మొత్తం కంట్రోల్లో ఉండాలి. డ్రైవింగ్ అంటే పిచ్చి అనుకుంటే మాన్యువల్ కార్కి వెళ్ళవచ్చు. లేదు ఆరామ్సే చిల్ అయితే కార్ వెళ్దాం అనుకుంటే ఆటోమేటిక్స్ ఉన్నాయిగా మనకు. ఇది మా వీడియో అయితే. అండ్ ఏ కార్, మాన్యువల్ కారా ఆటోమేటిక్ కారా, ఏది తీసుకుంటారో కామెంట్ చేయండి. అండ్ ఏదైనా టెర్రర్గా డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే లెట్ మీ నో, తెలుసుకుందామా, లెట్ మీ ఎక్స్పీరియన్స్. అండ్ ఇలాంటి జెన్యూన్ అండ్ డీటెయిల్ వీడియో కోసం సబ్స్క్రైబ్ టు క్రాఫ్ట్స్మెన్ ఆఫ్ ఆటోమొబైల్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో చేసుకోండి. ఎందుకంటే నేను ఎప్పుడు వీడియో పెడితే మీకు అప్పుడు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ నెక్స్ట్ వీడియో కోసం స్టే ట్యూన్. అంటిల్ దెన్ సీ యూ, బాయ్ బాయ్.